వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి పర్వదినాన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శివునికి ప్రత్యేక పూజలు. నేటితో మహాకుంభమేళా ముగింపు. జమ్మూ కాశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 1000 స్తంభాల ఆలయంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రి పర్వదినాన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శివునికి ప్రత్యేక పూజలు. సమర్పయామి దూర్వాంకురాన్ సమర్పయేత దూర్వాంకురాన్ పరమేభ్యో మండాసురాత్మసి శుమిడి సోమ ఏకమామహిగుసి స్వాంజోని విశాంతి సింధోరివ ప్రాధ్వనే సుగరాసో పాద్రమియా పదయంతి దదాహారి దదారా అల్గోణ భాడి దాష్ట బిందన్నో విదే సమర్పయామి పుష్పసార మంత్రే పయామి హక్కుదయా తత్పుణ్యార్థే దాశుద్ధి హిరణ్య పుష్ప దక్షిణాం సమర్పయామి దక్షిణాం ధారాపాత్రాయ నమః. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 1000 స్తంభాల ఆలయంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక పూజలు. పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చారిత్రాత్మకమైన 1000 స్తంభాల ఆలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామివారిని పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశారు. ఈ సందర్భంగా రుద్రేశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. మొదటగా ఆలయానికి చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు చేసిన తర్వాత అర్చకులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహా ఆశీర్వచనం అందించారు. పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పర్వదినే మమ గృహే సుఖశాంతి ప్రసాద సిద్ధ్యర్థం మమ రాష్ట్రస్య సకల జనేషు శ్రేయోభివృద్ధ్యర్థం కాకతీయ ప్రతిష్టాపితాం రుద్రేశ్వర స్వామినః మహాశివరాత్రి పర్వదినే బ్రాహ్మణ ముఖేన రుద్రాభిషేకం అహంకరిష్యే. అందరూ కూడా నీళ్లు ముట్టుకోండి, దేవుణ్ణి ముట్టుకొని దండం పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర శ్రేష్ఠవపుత్తరాభ్యాం నగేంద్ర. 114 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. అంటే దేశ జనాభాలో ప్రతి 5గురిలో 3 ఈ మహాకుంభమేళలో పాల్గొన్నట్లే. ప్రధాని మోడీతో పాటు రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుంచి భక్తులు ఈ మహోత్సవానికి తరలివచ్చారు.
కాశ్మీర్లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అనంతనాగ్లోని రాణిపోరాలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం దాటికి సమీపంలోని పాఠశాలలకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో పాఠశాల మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ओ दानिश पाथरुज वाजन ब्याक सिलेंडर ओ यार दो शी कथा एमर तुम कोर फोन तुम आज पकन तुम कोर एमरजेंसी कोर 101 कॉल या मकलो दजू थो अद क्या करू तो ये साफ दूध अत क्या गई बाल्टिन तुमने कोर कॉल ये मकलियो तो मैं तो शायद రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని, వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. శివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదినం. ఈ పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లానే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటి మన రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని, దేవుళ్లను కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండెను, అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని, అట్లానే బద్దిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వేములవాడలో. అటువంటి బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటుందో ఉంటది, చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగొద్దు. ఇప్పుడు ఏవైతే 30 ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో, మరి ఆ ఆలయంలో గుడి చెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ఇప్పుడు అయ్యవారులు చెప్తా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి. అక్కడ అనుకున్నటువంటి హాల్స్ గానీ, కళ్యాణ మండపాలు గానీ, చౌల్ట్రీ గానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లనే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిన ఈ నేతన్నకి ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు. మళ్లీ సిరిసిల్లను గురిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతున్నది. ఇంత భేదభావం అవసరం లేదు. ఇవాళ పండగ పూట రాజకీయం మాట్లాడద్దు అనుకున్నా, కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భమైనా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే డెవలప్మెంట్ వేములవాడలో సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంకు వస్తున్న భక్తుల కోరికకై స్థానిక బస్టాండ్ నుండి దేవాలయం వరకు ఉచిత ఆర్టీసీ బస్ సర్వీసులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈరోజు ప్రారంభించబడ్డాయి.
సుమారు 4 లక్షల మంది వరకు వచ్చేటువంటి భక్తులు ఓ అంచనా వేసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, మంచినీటి అన్ని ప్రోటోకాల్ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ అన్ని ఏర్పాటు చేసి వేములవాడ రాజన్న ఆలయం పక్షాన ఈవో గారి అధికారులు కూడా అన్ని పనులను సమన్వయం పూర్తి చేసుకొని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి మహాశివరాత్రి ఇచ్చిన ఆదేశాలు, జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రులు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఇచ్చినటువంటి సూచనలు, పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అందరూ కూడా సమయంతోటి నిన్నటి వరకే వేములవాడ ఆలయంలో అన్ని పనులను పూర్తిగా తీసుకొని మహాశివరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధం చేసుకొని ముస్తాబు చేసి భక్తుల కోసం ఈ రోజు నుంచి ఆలయాన్ని తెరిచి ఉంచే కార్యక్రమం వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం జరిగే విధంగా కోరిన కోరికలు తీర్చుతండి కోడమెక్కు చెల్లించుకుంటారని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి మొక్కున్నటువంటి దేవులకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వసతికి సంబంధించి, త్రాగుడికి సంబంధించింది, పరిశుభ్రత ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీని కూడా ఈ ప్రాంతంలో సామాజిక సేవలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి 29 మందిని ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాటు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పండుగ మహాశివరాత్రి వేళలో జరిగేది రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి నుండి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రి వారి చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వేములవాడ రాజరాజ స్వామి ఆలయంలో అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారంగా తిరుమల నుంచి వస్తున్నటువంటి పట్టు వస్త్రాలు శ్రీ వెంకన్న ద్వారా శ్రీ రాజన్నకు వచ్చేటువంటి పట్టు వస్త్రాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమం మొదలవుతా ఉంది. అందరూ అధికారుల సమయంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు ఉదయం వచ్చేటువంటి భక్తులకు శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో పార్కింగ్ స్థలంలో అల్పాహారానికి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే భక్తులకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడానికి కోసం, దేవుడి దగ్గరికి వచ్చేయడం కోసం ఇప్పుడే వాహనాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో పట్టణ ఆర్యవేశ సంబంధించిన సభ్యులు ప్రతి ఏటా ఏదైతే లక్ష్మీ గణపతిలో ఉచిత భోజనం, ఉచిత అల్పాహారం సంబంధించి కూడా ప్రారంభం చేయడానికి కోసం పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి, అటు మధ్యప్రదేశ్, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు కూడా మేము స్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తులకు స్వాగతం తెలియజేస్తున్నాం. రండి, ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో వేములవాడ శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని తరించాలని చెప్పండి. ఆ మహాశివుడి సందర్భంగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. లోక కళ్యాణం జరగాలి, వచ్చిన ప్రతి భక్తులు స్వామి ఆశీస్సులు ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా వేములవాడ రాజాను ప్రార్థిస్తూ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఈ ప్రాంత ప్రభుత్వ పక్షాన్ని, ఈ ప్రాంత పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమీక్షంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ముందు రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక పురోహితులు మధు రాధాకృష్ణ శర్మ తెలిపారు. మాజీ జెడ్పీటీసీ ప్రశాంతి కృష్ణరావుల దంపతులు ఆసీనులు కాగా అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు తిలకించగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం మహాన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
राजीव शरदशतं कनकमणि विरचितांगं गंधा पुष्पाणि पूजा बहुविधा शुभनादं ब्राह्मण आशीर्वदोगा उभयपुरं पवित्रं कन्यका कंठमध्ये सकलमुनि समेतं मंगलं सूत्रबन्धनं तप्पेणे मांगल्यं तनानेन जीवनेन अन्ये भजनामि మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ విప్ శ్రీమతి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీఆర్ఎస్ నాయకులు మహబూబాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, కురవి మాజీ ఎంపీపీ పద్మావతి రవి నాయక్, కురవి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లాలయ్య, కురవి దేవస్థానం మాజీ చైర్మన్ రాజు నాయక్, ఐలెన్ నరహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హరి హరి బోలే నమః శివాయ. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో శైవ క్షేత్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పోలీసు అధికారుల ద్వారా తెలుసుకుంటూ దిశానిర్దేశం, పలు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అన్నారు. విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చూడాలని అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 64వ డివిజన్ పరిధిలోని మడికొండ స్వయంభూ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి పర్వదినం శివాలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన స్వామివారికి ఆశీస్సులు పొందిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తొలుత ఆలయ చైర్మన్ డాక్టర్లు ఎమ్మెల్యేకి స్వామివారి శేషవస్త్రం కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు.
ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం స్వయంభూ విష్ణురామలింగేశ్వర స్వామినః మహాశివరాత్రి పర్వదినే అత్యంత విశేష శుభ పుణ్య ఫల సిద్ధ్యర్థం పంచామృత అభిషేచన ఓం నమో భద్రకాయ ఓం నమః శివాయ ఓం నమస్తే రుద్రమణ్య వక్రకృష్ణే నమః నమస్తే ధర్మణే బాహుభ్యాం శిలోహితః తేనం గోపా అదుషన్నత సంగదహాయః తేనం విష్ణుభూతాని याते हेतुर्मेढष्टमहस्ते बहुमते धनः नमस्ते अस्त्वादिधायानां तैजुते नमो बाहुभ्यां भरते धर्मणो हेतुरस्मानुरप्तविश्वतः ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय प्रसूते बलवीर बलाहुता अस्माय वसदित्परेर्वेदतः पारयिष्टमः समर्पयामि या प्रणीया फलापुष्पाय बृहस्पति संसूदास्तानं चन्द्रगुंहसः ओम नमस्ते नारायण स्वाहा नारायण स्वाहा नारायण स्वाहा नारायण स्वाहा मध्यम देवानि समर्पयामि ढोल मिट्टू रामलिंगेश्वर भगवान की हर हर महादेव कांताय कांताय कामितार्थ प्रदायिने मणिगिरि निवासाय रामलिंगाय मंगलम् ओम पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मिथुने जायते यस्येवं विदिशः युक्पति यवचेनमेवं वेद ब्रह्मा दधातु देव्यायो विष्णु अड्डम शिवः करोतु कल्याणं सर्वत्र विजयी भवेत् श्रेयमानं भवति पुरुषस्य समस्त सन्मंगलानि भवन्तु चनो रोचमानः कल्याणः धनं धान्यं पशुं बहुपुत्रलाभं पुनर्दर्शन प्राप्तिरस्तु మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.